పోయిస్తూ నీ పాదముల కాడుకొస్తూ వందనాలు స్తోత్రాలు తుడి చెల్లించి యేసు క్రీస్తు నామం పేరట ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. నూట 25 పాట పాడదాము. జస్ట్ ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచి సమస్తము, సిద్ధపరచి సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. గొప్పతనము, ప్రభువాని గొప్పతనము. నీ రూపమున నరుని సృజించి అధికారము నీచితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నీచితివి. క్రీస్తునందు నేను శినిగా, క్రీస్తునందు నేను శినిగా నిలువబెట్ట కోరితివి, నిలువబెట్ట కోరితివి. నీ ఉదయ నీ మంచితనము వర్ణించాలేమిలా. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమేచి, నీ యొద్దనున్న సర్వమేచి విలువకు ముత్యము కొన్నావు, విలువకు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను
చాలేమిలా నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా వారి గొప్పతనము వారి గొప్పతనము నీకు మానవు అమూల్యము నీవు ప్రేమించుతున్నావు నీకు మానవు అమూల్యము నీవు ప్రేమించుతున్నావు అందుకే నీ ప్రాణమర్పించి అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కార్చి రక్షించితివి రక్తము కార్చి రక్షించితివి నీ అద్భుత ప్రేమని పాలేమిలా నీ అద్భుత ప్రేమని పాలేమిలా వారి గొప్పతనము వారి గొప్పతనము అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నేర్చితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నేర్చితివి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులుగాను చేసితివి వారసులుగాను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము ఉల్లాసముతో సృష్టి మరచి అద్భుత కార్యములను చూచి ఉల్లాసముతో సృష్టి మరచి అద్భుత కార్యములను చూచి సంతోషించి ఆరాధించిరి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా గొప్పతనము గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా గొప్పతనము గొప్పతనము
551 కొత్త దాంట్లో, పాత దాంట్లో 525. అద్భుత దీవెనలు ప్రభువు కుంభరించి. 551 కొత్త దాంట్లో, పాత దాంట్లో 525. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు, నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు, నీ స్వంత రూపమునకు. నీకే స్తుతులు ప్రకృతికి, నీకే స్తుతులు ప్రకృతికి. దీవెనలెన్నో పొందెదము, నీకే స్తుతులు ప్రకృతికి. దీవెనలెన్నో పొందెదము, అద్భుత దీవెనలు. ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి. జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే. శాపమును దూరపరచి, శాపమును దూరపరచి. సర్వము ప్రోత్సహించి, శాపమును దూరపరచి. సర్వము ప్రోత్సహించి, అద్భుత దీవెనలు. ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై లోకము నుండి వేరై సిలువను మోయవలెను. లోకము నుండి వేరై సిలువను మోయవలెను. అప్పుడే ప్రభువు దీవించు, అప్పుడే ప్రభువు దీవించు. సత్యముగా తుమెతో, అప్పుడే ప్రభువు దీవించు. స్వాస్థ్యమును కాంతుమెతో, అద్భుత దీవెనలు. ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము. ప్రభువా మాపై చూపితివి. తన స్తుతులుగా మెలిగి, తన
తన చిత్తమందు నిలచి జీవజలము పొంది జీవజలము పొంది దీవెనలెన్నో పొందెదము జీవజలము పొంది దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారుడికి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దీవెనలెన్నో పొందెదము ఆయన స్వరము వినుచు దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారుడికి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై ఆశీర్వాదముల కొరకు నిలువబడియున్న మనము ఆశీర్వాదముల కొరకు నిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారుడికి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపి జయించు వారిని కొలుపు. 323 పాట సంఖ్య కొత్త దాంట్లో 323, పాత దాంట్లో 320. కొత్త దాంట్లో 323, పాత దాంట్లో 320. ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును స్వతంత్రించు కొనేదరుగా వారే సమా
ప్రభు యేసు వచ్చును. వారు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురు సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవ క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరసింతురు కొనిపోవ క్రీస్తు వచ్చును. ఏచువారిని కొనిపోవ యేసు వచ్చును. ఏచువారిని కొనిపోవ యేసు వచ్చును. యేసు శిష్యుల లోపలికి తిరిగి వద్దునని. యేసు శిష్యుల లోపలికి తిరిగి వద్దునని. సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా. సిద్ధపరచు స్థలమును నేను నా చోట మీరున్నా. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. కేవరిసుని నడతురు ప్రత్యేకమౌదురు. కేవరిసునితో నడతురు ప్రత్యేకమౌదురు. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. మేల్కొనియున్న వారిని ప్రభు క్రీస్తు కొనిపోవును. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. క్షణములోని మార్పు చెంది ఎత్తబడెదరు. క్షణములోని మార్పు చెంది ఎత్తబడెదరు. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసుని సంధింతుము. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. ఏచువారిని కొనిపోవ ప్రభు యేసు వచ్చును. తన సన్నిధిలో అనల నిల్పు నిర్దోషులనుగా. తన సన్నిధిలో అనల నిల్పు నిర్దోషులనుగా. బహుమానముల్ పొందేదము ప్రభు
ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము. అద్భుతము ఆదినమును ఎవ్వారు వర్ణింపలేరుగా. అద్భుతము ఆదినమును ఎవ్వారు వర్ణింపలేరుగా. ఏచువారికి కొనిపోగా యేసు వచ్చును. ఏచువారికి కొనిపోగా యేసు వచ్చును. స్వతంత్రించు కొనేదరుగా వారే సమస్తము. స్వతంత్రించు కొనేదరుగా వారే సమస్తము. ఏచువారిని కొనిపోగా ప్రభు యేసు వచ్చును. ఏచువారిని కొనిపోగా ప్రభు యేసు వచ్చును. Song number 357 from New Printing or Printing Law. 354. 1247. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి. ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదర దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి. ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను. ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తం పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుదించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుదించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే. ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్ల సిలువలో మోసి, లోక పాపమెల్ల సిలువలో మోసి తొలగించే శాపము, ప్రియుడా తొలగించే శాపము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును
యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించుమని వేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును కృపయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము కృపయానందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము ప్రియుడా భాగము పొందుము పాప సాగరము దాటించగలడు పాప సాగరమును దాటించగలడు యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును మధ్యలో లైట్ లేవా చీకటి ఉన్నాయి కదా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు మార్చి చదువుకుంటాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏవనగా, నీ జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది కానీ నీవు మృతుడవే. నీవెలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగబల వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ప్రభు సహార్థమై ప్రార్థనలో ప్రవైపు చూస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, మా రక్షకుడు ప్రభువైన క్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి రాత్రికాల సమయంలో మీ పాదములు చెంత చేరి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని గణపరుచుకొని ఆరాధిస్తున్నాం. దినమంతట్లో సహాయపడ్డారు. బైబిల్ తరగతి కొరకే మీ సన్నిధిలో చేరి రాగలిగే కృపలు మాకు అనుగ్రహించినారు. పాటల్లో మీరు ఇచ్చిన సహాయతను బట్టి స్తోత్రాలు. చదవబడినటువంటి లేఖనాలు మా కొరకు దీవించండి. ప్రభా, తెరబడిన ఆకాశం మా మధ్య ఉంచుము.
మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఏరుకొనుటకు ప్రభా మేము తిని తృప్తిపరచబడగలుగుటకు ఆత్మదేవ మీ సంచారం మా మధ్య ఉంచి మాకు బోధపరిచి మమ్మల్ని పోషించి తృప్తిపరచుము. మీ సన్నిధిలో మమ్మల్ని ఆనందింప చేయము తండ్రి. నీ దాసు నిలబడుతుండగా సంపూర్ణంగా నన్ను ఖాళీ చేసి మీ అభిషేకం ఇచ్చి ప్రభా మీరు బలపరిచి వాడుకొని మహిమ తెచ్చుకును తండ్రి. బలహీనతలు కూడా తొలగించుము. మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నా. నా గొంతును కూడా తాకు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కాపాడుము తండ్రి. చేరి వచ్చిన పరిశుద్ధులను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని నడిపించుము. ఆన్లైన్లో వీక్షించు వారిని కూడా దీవించుము. వినగలిగే చెవులు గ్రహించే మనస్సు మాకు దయచేయు. మీ సంచారం మా మధ్య ఉంచు. మీ ప్రసన్నత మేము పొందుటకు మీ సన్నిధిని మేము అనుభవించుటకు సహాయపడమని వందనములు చెల్లిస్తూ ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గడిచిన దినాల్లో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో సార్దీస్ సంఘమును గురించినటువంటి కొన్ని సంగతులు మనము చూస్తూ వచ్చాం. సరే, మరొకసారి దాన్ని చదువుకోవడానికి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొదటి వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. 7 నక్షత్రములు దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే ఈ సార్దీసు అనేటువంటి మాటకు ఎర్రనిది అని అర్థము. ఇది తుయతైర సంఘానికి దాదాపుగా 60 మైళ్ళ దూరాన ఇది ఉత్తరాన ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఈ సంఘము స్థాపించబడింది. ఆ సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధుల యొక్క జీవిత విశేషాలు ఆత్మదేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఏం చెప్తున్నాడంటే, మొదటి వచనంలో నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అంటే భౌతికంగా సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, కానీ ఆ సంఘములో ఏం లేదనంటే జీవము లేదు అని చెప్తా ఉన్నాడు. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది, ఆయనను నీవేమిటంట మృతుడవే. అంటే ఇదేం జ్ఞాపకం చేసింది మనకు మన జీవితాల్లో? ఆదాము అవ్వలు మొదటి మానవుడు పాపం చేశాడు. దేన్ని బట్టి పాపం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపంలో పడిపోయినాడు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? రోమిలకు రాసిన పత్రికలో పాపం వలన వచ్చు జీతము మరణం అంటా ఉంది. అంటే ఇప్పుడు ఆదాము చనిపోయిన లిటరల్గా చనిపోలేదు, భౌతికంగా ఆయన జీవిస్తున్నాడు, కానీ ఆత్మీయంగా ఆయన ఏం చేయబడ్డాడు? చనిపోయాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఆవిడ సంగతి జ్ఞాపకం చేస్తాడు. ఎఫెసులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, మొదటి వచనం చదవండి ముందు. ఏం ఆరంభించాడు? మీ పాపమును బట్టి మీరు చనిపోలేదన్నా. చదవండి. మీ అపరాధములను బట్టి, మీ అపరాధముల చేత, పాపముల చేత. ఎందుకు చనిపోయారు మీరంటే మీ అపరాధాన్ని బట్టి, అంటే తెలిసి చేసిన దాన్ని బట్టి. తెలియక చేసింది వచ్చేది పాపము, తెలిసి చేసి వచ్చేది అపరాధం. కనుక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం నువ్వు తినుదినమును నిశ్చయంగా చచ్చెదవని నరుడికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు 3వ అధ్యాయంలో తినకూడదన్న పండును తిన్నాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. తెలిసి చేసిందా, తెలియక చేసినాడా? తెలిసే చేసినాడు. ఇప్పుడు ఏదైనా మనములో నుండి బయటికి తోలువేయబడ్డాడు. ఆయన ఫిజికల్గా జీవిస్తున్నాడు కానీ ఆత్మీయంగా చనిపోయినాడు. ఈ సార్దీసు సంఘాన్ని కూడా అదే జ్ఞాపకం చేస్తూ
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవు. నీ అపరాధమును బట్టి నీవు చనిపోయినావు. 5వ వచనం, ఎఫెసీ 2:5. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు ఏం చేయబడ్డాం? మనం మన అపరాధములను బట్టి చనిపోయాం. ఉదాహరణకి ఒక పేషెంట్ని తీసుకుందాం. పేషెంట్ రకరకాలైనటువంటి వ్యాధులు ఉన్నాయి కదా. క్యాన్సర్ వ్యాధిని తీసుకుందాం. క్యాన్సర్ కారకం అనేది మానవుని శరీరంలో ప్రవేశించినప్పుడు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. ట్రీట్మెంట్ పొందిన తర్వాత ఆ రోగం నయమైంది అనుకుందాం. తిరిగి కొంతకాలానికి మరలా ఏమవుతుందో తెలుసా? అదే కారకము మరో పార్ట్లోనికి వ్యాప్తి చెందుతుంది. అందుకే ఆ పేషెంట్లను చూస్తే వారు కలిగినటువంటి భాగాల్లో వారికి ఇచ్చినటువంటి ట్రీట్మెంటు అది నయమైనట్టుగా ఉంటుంది, కానీ అది మరో చోటుకి వెళ్ళిపోతుంది. అది అర్థం కాకుండానే ఉంటుంది. మానవుని జీవితంలో కూడా జన్మించింది మొదలు ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు మరణపు వాసన అనేది మనలో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే శరీరము ఆత్మకు ఎల్లప్పుడూ ఏం జరుగుతూ ఉంటుంది? పోరాటం జరుగుతూనే ఉంటుంది. నీవు ఆ యొక్క ఆజ్ఞలను కనుక గైకొన్నట్లయితే, ఆయన నియమాలను కనుక గైకొన్నట్లయితే, ఆయన చెప్పిన మార్గంలో నడిచినట్లయితే కనుక మనలో నుండి ఆ మరణపు వాసన మనం ఏం చేస్తామంటే జయిస్తాం. తొలగించబడదు. జాగ్రత్త గమనించండి. దాన్ని జయిస్తాం. పౌలు ఏం చెప్పినాడు? నా శరీరమును దినదినము నలగొట్టుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకున్నాడు? ఒకవేళ కనుక శరీరాన్ని జీవింపజేస్తే మరలా మరణపు వాసన బయటికి వ్యాప్తి చెందుతుంది. నా ఆత్మీయ జీవితాన్ని అది పాడు చేస్తుంది. అందుకే ఈ లోకంలో జీవించినంత కాలము ఈ మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. బహుశా మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, రక్షింపబడ్డాం కదా, పాపాలు క్షమించాడు కదా యేసు ప్రభు, రక్తంలో కడగబడ్డాం కదా, పరిశుద్ధులం అయ్యాం కదా, నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. అనుమానం ఏమీ లేదు. కానీ ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ మరణం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అంటే అపరాధం అనేది శరీరంలో జీవించినంత కాలము అది నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. నువ్వు అపరాధం చేసినప్పుడు వెంటనే ఏమైపోతుంది? ఆత్మీయ జీవితము జీవించినట్టుగా ఉంటుంది, కానీ మరణం అనేది దాన్ని ఓవర్కమ్ చేస్తాం. కాలింపాంకి వెళ్ళినప్పుడు ప్రయాణంలో కానీ అక్కడెక్కడ ఉన్నప్పుడు మా జతిగాడు అంటా ఉన్నాడు, డాడీ నీకు షుగర్ నువ్వు తాగొద్దు అని అంటాడు. నాకేమో పక్క ఆకలి అవుతూ ఉంటుంది. ఏం చేసేది అంటే ఏంటి? తాగకూడదని తెలిసి కూడా, తినకూడదని తెలిసి కూడా తినాల్సిన పరిస్థితి. తద్వారా ఏమవుతుంది? అనారోగ్యం అనేది నాకై నేను కొని తెచ్చుకున్న వాడిని కదా. అలాగే ఆత్మీయ జీవితంలో నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకు ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎలా మృతులమయ్యామంటే అపరాధాన్ని బట్టి. అంతే. మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, సహవాసులతో కలిసి ఉంటున్నాము, అనుమానం ఏమీ లేదు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి రొటీన్గా. కానీ ప్రభు అంతరంగాన్ని చొంగి చూసినప్పుడు నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే. నీవు మృతుడవే. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంట? నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనము. చూడుము, నీ ఎదుట జీవమును, మేలును, మరణమును, కీడును. ఏమేముందంట మన ఎదుట? జీవముంది, మేలున్నది, మరణమున్నది, కీడున్నది. మేలు పొందాలి అన్నా నువ్వు కీడుని జయించాలి. జీవాన్ని పొందాలన్నా మరణాన్ని నువ్వు జయించాలి. 20వ వచనం. 20వ వచనం.
ఆ, 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 ఆ. నీ ప్రాణమునకు ఆయన ఏమై ఉన్నాడు? మూలమై ఉన్నాడు. కనుక నీ ఆత్మ జీవింపచేయబడాలి అంటే ఆయనే మూలమై ఉన్నాడు, ఆయనే ఆధారమై ఉన్నాడు. కాబట్టి నీవును ఆ, నీ సంతానమును బ్రతుకుచు ఏం చేయాలా? జీవాన్ని కోరుకోవాలి. జీవమును మనము ఇష్టపడాలి. నీవును నీ సంతానము బ్రతుకున్నట్లుగా, జీవించున్నట్లుగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం నటన జీవితం కాదు, యథార్థమైన జీవితం, వాస్తవమైన జీవితం. పౌలు అపోస్తలుడు అంటాడు కదా తిమోతికి రాసిన పత్రికలో, వాస్తవమైన జీవమును సంపాదించుకోవడానికి. ప్రియమైన సహోదరి సోదరుడా, ఈ యొక్క సార్దీసు సంఘం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు ఎలాంటి వాడవో నేను ఎరుగుదును, నువ్వెంత ప్రయాసపడ్డావో నేను ఎరుగుదును, నీ సేవ ఎలాంటిదో నేను ఎరుగుదును, నీ సహనం ఎలాంటిదో ఎరుగుదును. తర్వాత వచనాల్లో చెప్పాడు, నువ్వు ఎలా జీవించావో, ఎలాంటి కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళావో నాకు తెలుసు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఆయనను జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఆ మృతమైనటువంటి జీవితము నుండి, ఆ పరిస్థితి నుండి మనము తప్పించబడాలి. జ్ఞానైన సొలొమోను అంటాడు కదా, 4వ అధ్యాయం అనుకుంటా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం, 4:23. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనం. ఏంటంట? హృదయములో నుండి జీవమును గూర్చినటువంటి సంగతులు బయలుదేరును. కనుక అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎందుకు కాపాడుకోమంటున్నాడు? ఇర్మియా అన్నాడు కదా, ఇర్మియా ఏం చెప్పాడు 17వ అధ్యాయంలో? హృదయము మోసకరమైనది, మోసం చేస్తుంది. యథార్థంగా జీవిస్తున్నట్టుగా నటిస్తాం కానీ అది అంతరంగంలో ఏం చేస్తుంది? మనల్ని మోసం చేసేదిగా ఉంటుంది. కాబట్టి జీవధారలు దేనిలో నుండి బయలుదేరుతాయి? నీ హృదయంలో నుండే బయలుదేరుతాయి. నీ హృదయంలో ఆయన ఆత్మను పెట్టి ఉంచి ఉన్నాడు. ఆ ఆత్మలో నుండి జీవ సంబంధమైన సంగతులు బయలుదేరుతాయి. కాబట్టి నీ హృదయాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు భద్రముగా కాపాడుకోవాలి. సార్దీస్ సంఘము ఆ సంగతులు చేయలేకపోయింది. సార్దీస్ విశ్వాసులు అలాగుండలేకపోయారు. ఆ హృదయాలను వారు కాపాడుకోలేకపోయారు. జీవించుచున్నావన్న పేరే ఉన్నది కానీ వారు మృతులు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ఇరుకు ద్వారమున నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి ఎలా ఉందంట? విశాలమై ఉన్నది. ఎక్కడికి వెళ్తుంది ఆ విశాలమైన మార్గము? నాశనానికి వెళ్తుంది. జీవమునకు పోవు ద్వారము ఎలా ఉంది? అది ఇరుకైన మార్గం ఉంటుంది, కరుకైన మార్గముగా ఉంటుంది. దానిలో ప్రవేశించేవారు అనేకులు కాదు, కొందరే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. కాబట్టి విశాలమైన ద్వారం ఉంది, ఇరుకు ద్వారం ఉంది. ఆ మార్గంలో ప్రవేశించేవారు విశాలమైన మార్గాన్ని అందరు ఇష్టపడతారు. ఏంటి విశాలమైన మార్గము? ఏంటి విశాలమైన మార్గము? చెప్పండి. వారికి ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మనం కూడా ఏం చేయాలా? మొబైల్ ఫోను తీసుకోవాలి. వారికి ఒక వెహికల్ ఉంది, మనం కూడా ఏం చేయాలా? వెహికల్ తీసుకోవాలి. ఎవరికి? విశ్వాసులకే కాదు,
అన్యులను చూసి మనం ఏం చేస్తూ ఉంటాం? ఫాలో అవుతూ ఉంటాం. ఎవరిని అనుసరిస్తాము? విశాలమైన మార్గంలో వెళ్ళే వారిని అనుసరిస్తాం. ఇరుకు మార్గంలో వెళ్ళే వారిని అనుసరించము. ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఎప్పుడు దీనులై ఈ లోకంలో నీకు ఎలా కనబడతారంటే దరిద్రులాగానే కనబడుతూ ఉంటారు. అన్నీ కలిగి ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు ఏమీ లేని వాడి వలె ఉన్నాడు. మిక్కిలి ధనవంతుడైనటువంటి యోబు ఏమి లేని వాని వలె ఉన్నాడు. బహుధనవంతుడైనటువంటి అబ్రహాము ఏమి లేని వానటువంటి వాని వలె గుడారంలో నివసించాడు. లోకం వారిని అనుసరించింది కానీ వారు లోకాన్ని అనుసరించలేదు. విశాల మార్గములో వెళ్ళే వారిని మనం అనుసరిస్తాం. అయితే ఇరుకు మార్గంలో వెళ్ళే వారిని చూసినప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది, మనకు ఓదార్పు కలుగుతుంది, మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది. లేవికాండంలో అంటాడు, లేవికాండం 18వ అధ్యాయం 5వ వచనం. లేవికాండం 18:5, మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలెను, వాటిని గైకొనివాడు వాటి వలన జీవించుచున్నావన్న పేరు. నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనినటువంటి వాడు ఏం చేయబడతాడు? జీవిస్తాడు, బ్రతుకుతాడు, చలించగలుగుతాడు. ఈ లోకంలో వాడు ఎంతో నెమ్మది కలిగి ఉంటాడు. ఈ లోకంలో లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనము. మరియు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదన్న సత్యం ఎరిగి ఉండి కూడా మనం ఏం చేస్తాము? విశాల మార్గంలో వెళ్ళే వారినే మనం అనుసరిస్తాం. ప్రభు ఏం చెప్తున్నాడు? ఒకడు ధనవంతుడు అయినాడు అనుకో, వాని ధనవంతము వాని జీవితానికి అదేమీ ఆధారం కాదు. వాడి ప్రాణాన్ని అది కాపాడదు. అందుకే డాక్టర్లకు రాస్తున్నాడు, ఏమన్నాడు? తినము త్రాగము సుఖించమని చెప్పుకున్నాడంట. వాడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని, వాని ఆస్తి వానికి అక్కర రాలేదు, వాని కలిమి వానికి అక్కర రాలేదు, వానికి ఉన్నటువంటి ఐశ్వర్యం వాని ప్రాణాన్ని కాపాడలేదు. కనుక విశాలమైన మార్గంలో వెళ్ళేటువంటి వానికి ఏం కలుగుతుంది? కలిమి కలుగుతుంది, ధనవంతుడు అవుతాడు, ఐశ్వర్యవంతుడు అవుతాడు, ఏ విధంగానో సంపాదించుకుంటాడు, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? అందుకే మీరు లోబులు కాకుండుడి, అంటే వారిని చూసి ఆశించకండి. మన మధ్య కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాను, విన్నప్పుడు నాకు సిగ్గేస్తూ ఉంటుంది. నీకేమన్నా నువ్వు ధనవంతుడు, నీకేమన్నా నీకు అన్నీ ఉన్నాయని అంటాడు. ఎందుకు ఆ మాటలు మాట్లాడేది? ప్రభుని ఎరిగినటువంటి ఒక విశ్వాసంగా రక్షింపబడినటువంటి మనము మన నోట ఆ మాటలు రాకూడదు. ప్రభు అందుకే చెప్పాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో, తనకు ఒక ఐశ్వర్యం ఉంది, తన మహిమ కొరకు, తన మహిమలో మన ప్రతి ఒక్కరు తీరుస్తాడు. ఈ లోకస్తులు ఒక బిలియనీర్ అనుకుందాం, 1,00,000 కోట్లకు అధికారి అనుకుందాం, కానీ ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆస్తిను లెక్కించడానికి నీ తరం కాదు. ఆయనకు ఉండేటువంటి అంతస్తును కొలవడానికి నీ వల్ల కాదు. ఆ ధనవంతుని యొద్ద ఉండి కూడా మనం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అందుకే విశాల మార్గంలో పోవడానికి మీరు ఇష్టపడొద్దు. మీరు లోబులు కాకుండి, అంటే కోరుకొనకుండి, వాటిని ఆలోచన చేసుకొనకండి. అది వారి జీవానికి మూలం కాదు. ఇరుకు మార్గమున పోరాడుండి, ఇరుకు మార్గమున ప్రవేశించండి, అది జీవానికి తీసుకుని వెళ్తుంది. కనుక జీవమునకు సంబంధించినటువంటి సంగతులు అనేకం ఉన్నాయి. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవి. ఈ మృతమైనటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడు? మరలా ఏం చేయగలుగుతాడు? ఆయన జీవింప చేయగలుగుతాడు. ఆయనకు ఆ సామర్థ్యత ఉంది, ఆయనకు ఆ శక్తి ఉంది. అందుకే చివరిగా పాటను మనము పాడుకున్నాం, సాటి లేనిది
యేసుని రక్తము పాపమును కడుగును. ఈ పాట ద్వారానే నేను రక్షింపబడ్డాను. దానికి సాటి అయినటువంటి విలువైనటువంటి సరితూగినటువంటిది ఈ ప్రపంచంలో ఏది కూడా లేదని చెప్తా ఉన్నాడు ప్రభు. అలాంటి దానితో మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తానంటున్నాడు. అందుకే 3వ వచనంలో ఏం చెప్పాడు ప్రభు? 3వ అధ్యాయం 3వ వచనంలో చేసుకొని మారు మనస్సు పొందు అన్నాడు. మారు మనస్సు పొందమన్నాడు. పాప క్షమాపణ కాదు, మారు మనస్సు పొందమన్నాడు. ప్రభు సన్నిధిలోనికి వచ్చి మారు మనస్సుకు తగిన క్రియలు మనము ఫలించాలి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. మరణము ఆత్మానుసారమైన మనస్సు, జీవమును ఆత్మానుసారమైన మనస్సు జీవమును 8:6 రోమిలకు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన జీవితము ఏమైందంట? సమాధానమై ఉన్నది, జీవమునై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ జీవాన్ని పొందడానికి కొరకు, ఈ సమాధానం పొందడానికి కొరకు మనకు మారు మనస్సు అవసరం. సార్దీస్ సంఘానికి అదే చెప్తా ఉన్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. కాబట్టి మృతమైనటువంటి జీవితాన్ని తిరిగి మరలా ఉజ్జీవింపజేసేటువంటి దేవుడు, మరలా మేల్కొల్పేటువంటి వాడు, మరలా ప్రోత్సహించేటువంటి వాడు. 2వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట, మొదటి వచనంలో అదే చెప్పాడు. ఏం చెప్పాడు? నీ క్రియలను నేను ఎరుగుదును, అయితే నీ క్రియలు నా దేవుని ఎదుట. క్రియలు ఉన్నాయి, మంచి క్రియలే ఉన్నాయి సార్దీస్లో కొన్ని, కానీ ఆ క్రియలు ఏం చేయబడలేదు, సంపూర్ణం కాలేదు. సంపూర్ణం కావాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. సంపూర్ణం అవుట కొరకే ఆయన ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తున్నాడు. అందుకే యెషయా అన్నాడు కదా, నీతిమంతులైన వారు కొనిపోబడుతున్నారు. ఇదెవరు జ్ఞాపకంలో పెట్టుకున్నారు అంటే మనం ఏంది, ఇంకా ఈ లోకమని దుర్నీతిని అంటించుకొని జీవిస్తున్నాం. నీతిమంతుడు సంపూర్ణమైనటువంటి క్రియలు జరిగించినటువంటి వాడు, లేదా తన జీవితాన్ని సంపూర్ణముగా సాగింపజేసుకునేటువంటి వాడు ఏం చేయబడతాడు? ఈ లోకాన్ని విడిచిపెట్టబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. మీరు అంటుండొచ్చు, ఏంటి బ్రదర్ మమ్మల్ని వెళ్ళిపోమ్మంటారా ఈ లోకంలో నుండి అని. చెప్పడం లేదు, కానీ భక్తులు అలా కోరుకున్నారు. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అంట. ఎందుకు? ఇంకా బ్రతుకుతా ఉంటే లోకమాలిన్యాన్ని అంటించుకోవాలి, వెళ్ళిపోతే హాయిగా ప్రభుతో సదాకాలం ఉంటాం. కాబట్టి నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై, మెలకువగలిగిన వాడవై, జాగరూకుడవై ఏం చేయాలంట? చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. ఇందాక ముందుగా ఉదాహరణ చెప్పాను నేను, అదే ఒక రోగగ్రస్తుని విషయంలో. మిగిలిన వాటిని బలపరచుము, మిగిలిన వాటిని స్థిరపరచుము, మిగిలిన వాటిని స్థాపించుము. పౌలపస్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తుంటాడు. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. కాబట్టి మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. జాగరూకుడవై సిద్ధపడమంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? సిద్ధపడము, మెలకువగలిగి ఉండుము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము, 23వ వచనము, 24వ వచనము, 25 కూడా చదువుతాం. 1:22 నుంచి 25 వరకు
మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. 4వ అధ్యాయం 2 ఏం చెప్పాడు సామెతల గ్రంథంలో? నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కనుక నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, భద్రం చేసుకో. మిగిలిన వాటిని బలపరచు, మిగిలిన వాటిని స్థిరపరచు. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. అనేక సందర్భాల్లో ఎవరు మనల్ని మోసపుచ్చరు, కానీ మనమే మోసపోతాం. ఎవరి ద్వారానో కాదు, మన ద్వారానే మనం మోసపోతాం. మోసములు 2 రకాలు నేను చెప్తాను, జ్ఞాపకం. మొదటి మోసం ఏంటంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటే ఆ కాన్షియస్ అనేది పనిచేయదు. రెండవది, శత్రువు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తాడు. ఇదిగో జాగ్రత్త పడు, ముందు ఆయుధం ఉంది, లేదా నీ సమీపంలోకి వచ్చి ఉన్నది. దాన్ని డిఫెన్స్ చేసుకోవడానికి, దానిని కాపాడుకోవడానికి, దానిని భద్రపరచుకోవడానికి ఆయన ఏం చేస్తాడంటే మనకు ముందు నిలబడతాడు. అర్థమవుతుందా? యోసేపు మొదలుకొని దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వరకు, లేదా ఇంకా ప్రకటన గ్రంథం వరకు చూస్తే పరిశుద్ధుల యొక్క జీవితాలు మనము దాంట్లో గ్రహించగలం. శత్రువు శోధన తీసుకొని వచ్చినప్పుడు దేవుడే వారి పక్షాన పోరాటం చేశాడు. తమకై తాము శోధనలో పడినప్పుడు వారిని ఎవరిని కాపాడలేదు. ఉదాహరణకి శాంసన్ దగ్గరికి వస్తే శాంసన్కి విషయం తెలుసు, అభిషేకించబడ్డవాడని తెలుసు, ప్రతిష్ఠించబడిన వాడని తెలుసు, దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అని తెలుసు. కానీ తనకై తను మోసం చేసుకుంది. ఎంతగా అంటే ఒక బానిస వలె పనిచేయవలసి వచ్చింది. అన్య జనాంగం మధ్య ఒక బలవంతుడైనటువంటి వాడు దేవుని చేతిలో వాడబడడానికి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉంటే ఆయన ఏం చేశాడు? మోసం పుచ్చుకున్నాడు. సౌలును చూస్తాం, యెహోవా తనను ఎడబాసినని తెలియలేదు, కానీ యుద్ధానికి వెళ్ళాడు, అపారమైన నష్టం తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? కనుక ఇప్పుడు జీవించి ఉన్నామా, లేకుంటే జీవించుచున్నామనే పేరు మాత్రం మనకుందా? ప్రభు అంటున్నాడు, జాగ్రత్త, మేలుకొనుము, మేలుకొనుము. మీరు వినువారు మాత్రమే ఉండకుండా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా ఏం చేయాలంట? వాక్య ప్రకారము. వాక్యం ఏం చెప్తుంది? సేవకుడు చెప్పేది కాదు, పెద్దలు చెప్పేది కాదు, సాపాటి విశ్వాసులు చెప్పేది కాదు. అర్థమవుతుందా? వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? బెరయ సంఘస్థులు ఏం చేశారంట? వాక్యము దైవజనుడు బోధించినప్పుడు వారి ఇంటికి వెళ్ళి లేదా సంఘంలో కూర్చొని ఖాళీ సమయాలు ఏం చేసినాడు? లేఖనాలన్నీ తిరిగేశారు, లేఖనాలన్నీ శోధించినారు. వారు చెప్పింది కరెక్టేనా కాదా, వారు చెప్పిన ప్రకారం దేవుని వాక్యంలో ఉందా లేదా, అలాగున్నవో లేవో అని ప్రతిదినము వారు పరిశోధించుచూ వచ్చినారంట. ఊరికే చూసి విడిచిపెట్టేది కాదు కదా. కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తాం? రెఫరెన్స్లు రాసుకుంటాము, ఇంటికి వెళ్ళిన తర్వాత కాలు సమయం ఎప్పుడైనా దొరికితే ఒకసారి అక్కడ తిరిగేస్తూ ఉంటాం. కానీ బెరయ సంఘం మనకి ఇవి నేర్పిస్తుందంటే, వారు ప్రతిదినం పరిశోధించి వచ్చినారంటే ఆ ప్రతి లేఖనాన్ని వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు వారికి అధికమైన కృపనిచ్చి ఇంకా అధికమైన సంగతులు వారికి తెలియపరిచినాడు. అలాగే మన జీవితంలో కూడా మనం అలా రాసుకునటం మేలు. ఖాళీ సమయాలు దొరికితే మనం ఏం చేస్తాము? వృధాగా వెళ్ళే చూస్తాం, వృధాగా గడిపేస్తూ ఉంటాం. లాభం లేనటువంటి వాటి కొరకు, వ్యర్థమైనటువంటి వాటి కొరకు పిచ్చాపాటిగా సమయాలన్నిటినీ దుర్వినియోగపరుస్తాం. సద్వినియోగపరచుకోవడం కాదు, దుర్వినియోగపరుచుకుంటాం. అయితే నేను క్రైస్తవుడనే
ఉదయకాలం లేస్తాను, ఆరాధన చేస్తాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం ధ్యానిస్తాను, మందిరానికి వెళ్తాను, కూడుకుంటే మందిరంలో కూర్చుంటాను, విని ఇంటికి వచ్చేస్తాను. ఇది నిజంగా యథార్థమైనటువంటి వాస్తవమైన జీవం మనలో ఉందా? లేకపోతే జీవించుచున్నామనే పేరు మనకుందా? మందిరానికి వెళ్ళాలి కదా, పేరుకు వస్తూ ఉన్నాం, వెళ్తా ఉన్నాం. అలాంటి జీవితం ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, మేలుకో, జాగ్రత్త పడి జాగరూకుడమయ్యుండు, నీ క్రియలు నేను ఎరుగుదును. నీ క్రియలు నా దేవుని ఎదుట చూసినప్పుడు అవి సంపూర్ణంగా కనబడలేదు. ఉదాహరణకి ఒక అన్యరాజు విషయంలో దేవుడు ఒక ప్రత్యక్షతనిచ్చాడు. ఆ దానియేలు అది వివరించి చెప్పినప్పుడు మెనే మెనే టెకేల్ అన్నాడు, ఉఫార్సిన్ అన్నాడు. అంటే నీవు దేవును తన త్రాసులో నిన్ను నీ రాజ్యాన్ని తూచినప్పుడు నీవు తక్కువ వాడవుగా కనబడ్డావు, అవి సంపూర్ణమైన క్రియలుగా కనబడలేదు. అందుకే దేవుడు నిన్ను ఉపేక్షిస్తున్నాడు. ప్రభుబిడ్డమైన మనము జాగ్రత్త పడుట మేలు. జాగరూకుడవై మేలుకోము. ఇంకెంతకాలం పాపంలో జీవిస్తావు? ఎవరు చూడడం లేదని రహస్యమైనటువంటి జీవితాలు ఎంతకాలం జీవిస్తావు? పేరుకు మందిరానికి వస్తూ పోతూ దేవుని వాక్యం ధ్యానిస్తూ ఆరాధన చేస్తూ ఎంతకాలము ఈ భక్తి వేషాలు? ఈ భక్తి వేషాలు మనల్ని పరలోక రాజ్యానికి చేరవు, తక్కువగా కనబడుతున్నాయి. ఆయన తూచినప్పుడు తక్కువ భారంగా కనబడుతున్నాం. అసంపూర్ణమైనటువంటి జీవితం మనలో కనబడతా ఉంది. సార్దీసు సంఘాన్ని అదే ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. చదువుతా 3వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోనని రాయలేదు, వెంటనే ఇంటి దగ్గర వచ్చేటప్పుడు అద్దంలో మన ముఖం చూసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇప్పుడు మన ముఖం ఎలా ఉంది చెప్పగలమా? వివరించి చెప్పగలమా? మర్చిపోతాం. అలాగే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు కూడా, దేవుని సన్నిధిలో కూర్చొని మనం దేవుని మాటలు విన్నప్పుడు కూడా మనము వినువారం మాత్రమే కాకుండా విని దాని ప్రకారం ప్రవర్తించు వారం అయితే మన ముఖాన్ని మర్చిపోని వారంగా ఉంటాం. సహజ ముఖాన్ని ఏ విధంగానైతే ఒక వ్యక్తి విని విడిచిపెట్టిన రీతిగా, చూసి మర్చిపోయిన రీతిగా ప్రవర్తించకపోతే ప్రమాదం ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నాడు. 25వ వచనం, అయితే స్వాతంత్ర్యమిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. దేవుడు చెప్తా ఉన్నాడు, ధన్యుడగును అట్టివాడు. ఎవడు? తేరి చూచేవాడు, నిలకడగా నిలిచి ఉండేవాడు. అర్థమవుతుందా? కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, మాటలు, నానా విధములైనటువంటి శ్రమలు, మనము తప్పు చేయకపోయినా తప్పు నేరం మోపబడి అపనిందలు భరించాల్సి వచ్చిన మౌనముగా యేసు ప్రభువలే మనము నిలకడైనటువంటి జీవితం, స్థిరమైనటువంటి జీవితం. అందుకే 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఏం చెప్పాడు? మిగిలిన వాటిని బలపరచుము అన్నాడు, స్థిరపరచుము, వాటిని స్థాపించు. చనిపోయేటువంటి ప్రమాదం ఉంది, ఆ మరణపు వాసన వీస్తా ఉంది. ఆ మరణపు వాసన రాకుండా దాన్ని సంపూర్ణంగా అణిచివేయి. ఆత్మీయ జీవాన్ని ప్రవహింప చేసుకో. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరజేస్తాను. మేలును, కీడును, జీవమును, మరణాన్ని మీ ఎదుట పెడుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రవేశింపచూతురు కానీ నిలకడలేని జీవితాన్ని బట్టి, అద్దములో తన సహజమైన ముఖమును చూసి మరిచిపోయిన రీతిగా క్రైస్తవులనే పేరు చెప్పుకొని విశ్వాసులమే అని పిలువబడుతూ మందిరానికి వస్తూ పోతూ వారి స్థితి ఏంటో వారు ఎరగరు. వారు ఎక్కడ కూర్చున్నారో వారు ఎరగరు. వారు ఏం విన్నారో వారు ఎరగరు.
ఏం చెప్పారు బ్రదర్ ఈరోజు అని అంటే, అది అన్న వాక్యము బాగా చెప్పారన్న అన్న. ఈరోజు వచ్చిన అంకుల్ బాగా చెప్పాడు అంకుల్. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు, అంతే. మన స్థితి ఏంటంటే బాగా చెప్పాడు, బాగా చెప్పలేదు అనే మట్టుకే మనం ఉంటాం. నిలకడైనటువంటి జీవితం, మిగిలినటువంటి వాటిని స్థిరపరచము, బలపరచము, వాటిలో నుండి తొలగిపోకుండా వాటిని కాపాడుకొనము అంటున్నాడు. మేల్కొమ్ము, జాగరూకుడమై ఉండుము. 3వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. ఇవేలాగ ఉపదేశం పొందావో మారు మనస్సు పొందుము. ఇంకొక మాట ఏమంటాడంటే ఇక్కడ, మిగిలిన వాటిని బలపరిచి, నువ్వు ఏ విధంగా ఉపదేశం పొందావో వాటిని జ్ఞాపకం చేసుకుని చావనైనటువంటి వాటిని బలపరచు. చావనైనటువంటి వాటిని బలపరచు. బలపరచకపోతే అపారమైన నష్టము సార్దీసులో ఉన్నది. ఈడ కూర్చున్నటువంటి మన జీవితాల్లో కూడా ఉన్నది. ప్రభు అది కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవజనుడైన మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఆయత్తపరిచి, సమావేశపరిచి, వారందరికీ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వివరించి చెప్పేటువంటి సందర్భంలో ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయము 28వ వచనము. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 28వ వచనము. అతని ధైర్యపరచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి చూడబోయే దేశాన్ని వారికి స్వాధీనపరచుకొన చేయును. చూడబోయే దేశం అబ్రహాము గురించి రాయబడుతూ వచ్చింది. అబ్రహాముని గురించి, అనేక మంది విశ్వాస వీరుల గురించి రాయబడుతూ వచ్చింది. ఆ పరిశుద్ధమైన పట్టణాన్ని, ఆ యెరూషలేమును, ఆ పునాది కలిగిన పట్టణాన్ని, దేవుని చేత నిర్మితమైన పట్టణాన్ని వారు దూరం నుండి చూసి వందనము చేశారు. ఇప్పుడు మోషేకి చెప్తా ఉన్నాడు, మోషేనే అది మాట్లాడుతూ ఉన్నాడు. మోషేకి ఆ సంగతి తెలుసు, ఇక్కడే ఆగిపోవలసిన పరిస్థితి తనకు సంభవించబోతుంది అని. చెప్పండి, మన జీవితాల్లోనైతే మనం ఎలా ప్రతిస్పందిస్తాము? ఒక గొప్ప దైవజనుడు, ఒక రక్షకుడిగా, విమోచకుడిగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి బయటకి నడిపించినటువంటి నాయకుడు చూడబోయే దేశాన్ని స్వాధీనపరుస్తాడు యవనుడు అని అంటే, ఇప్పుడు ఆయన అక్కడ ఏం చేసినట్టు? దేవుడు తప్పించి వేసినట్టు. అంటే నీవు వారికి స్వాధీనపరచబోవు అని చెప్తా ఉన్నాడు. చూస్తున్న దేశము ఆయన కూడా చూస్తున్నాడు. ఆ కొండెక్కి చూడు అని అన్నాడు, దేవుడు చూపించే దేశాన్ని. అయితే నూతన నిబంధనలు అలాంటి పరిస్థితి కాదు. క్రీస్తు స్వారూప్యములోనికి దినదినం మార్చబడే కొలది పరలోక రాజ్యము యొక్క ఆ మహిమను, ఆ వైభవాన్ని దినదినం మన హృదయములో లేదా మన ఆత్మీయ జీవితంలో ఆయన అనుభవింపజేస్తాడు. ఆయన వాటిని మనకు అనుభవంలోనికి తీసుకుని వస్తాడు. తీసుకొచ్చినప్పుడే మనము సంపూర్ణ వైపు సాగిపోతున్నామని అర్థం. అవి మన అనుభవంలో లేకపోతున్నట్లయితే కనుక, అవి మనం అనుభవించట్లేదు అంటే కనుక, మనం సరైన మార్గంలో లేమని అర్థం. సరైన దిశలో మనం పయనించలేదని అర్థం. ఎవరైతే ఇట్టి అనుభవాలు గుండా వెళ్తూ ఉంటారో, అనుభవించుకుంటూ వెళ్తారో, వారి క్రియలు సంపూర్ణం చేయబడతాయి. కనుక యెహోషువను ధైర్యపరిచినాడు. ఆయన వారికి స్వాధీనపరుస్తాడు ఆ దేశాన్ని. ఆ పరిస్థితిలో నీవు నేనుంటే జీర్ణించుకోలేము. కానీ దేవుని మాట తప్పిపోదు, పొల్లుపోదు. సున్నా అయినా కూడా తప్పిపోదు. ప్రియమైన సహోదరి సహోదరుడు, అంత గొప్ప దైవజనుడే దేవుని రాజ్యాన్ని ఇవ్వబోయేటువంటి దేశాన్ని చూడగలిగినాడు, ప్రవేశించలేకపోయాడు. మన జీవితాల్లో మిగిలినటువంటి వాటిని, చావనైనటువంటి వాటిని మనం బలపరచడానికి, వాటిని స్థాపించుకోవడానికి, వాటిని స్థిరపరచడానికి మనము జాగరూకులమై
మెలకువగలిగినటువంటి వారమై ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక సార్దీసు సంఘము మనకు నేర్పించేటువంటి సత్యము, క్రియలను నేను ఎరుగుదును, అయితే నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ నీవు మృతుడవు. నీ క్రియలు నా దేవుని ఎదుట చూసినప్పుడు అవి సంపూర్ణమైనవిగా కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైనటువంటి మిగిలిన వాటిని ఏం చేయాలి? నువ్వు బలపరుచుకోవాలి. మిగిలిన వాటిని నువ్వేం చేయాలా? స్థిరపరచుకోవాలి. పూర్తిగా మరణం కాకముందే, ఓడిపోయిన క్రైస్తవ జీవితం మిగిలిపోకముందే, నీ పక్షాన పోరాటం చేసేటువంటి దేవుణ్ణి మరచిపోయినటువంటి నీవు, నీ మీదకి వచ్చే శత్రువు పైబడేటువంటి ఈ సంగతులన్నింటి నుంచి నిన్ను తప్పించడానికి నీ దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడై ఉండడానికి ఆయన వాగ్దానం చేసి ఉండగా, ఇదిగో మీకు సదాకాలం నేను తోడై ఉన్నానన్నాడు. తోడై ఉన్నటువంటి దేవుడు నిన్ను మరణం వరకు నడిపిస్తాడు, మరణం వరకు నీకు తోడై ఉంటాడు. మరణం వరకు తోడై ఉండేటువంటి దేవునిని అనేక సందర్భాలు మన జీవితాల్లో ఆయనను పక్కన పెట్టాం. జీవించుచున్నామనే పేరు మనకుంది. విశాలమైన మార్గం అనుసరించేటువంటి వారిని మనం అనుసరించి నడుస్తున్నాము. అపోస్తలుడైన యాకోబు చెప్పినట్టుగా అద్దములు చూసుకొని మర్చిపోయినట్టుగా దేవుని వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించకుండా జీవిస్తున్నామేమో. నిలకడైనటువంటి జీవితం లేదేమో, తేరి చూసేటువంటి అనుభవం లేదేమో, పరిశీలించేటువంటి అనుభవం, పరిశోధించేటువంటి జీవితం మనలో లేదేమో. ప్రభు అంటున్నాడు, ఇక మిగిలిన వాటినైనా బలపరచు, మిగిలిన వాటినైనా స్థాపించుకో, మిగిలిన వాటినైనా స్థిరపరచుకో. నేను దానిలో కూడా మీకు సహాయం చేసేవాడు, దానిలో కూడా మీ పక్షాన పోరాటం చేసేటువంటి వాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మనం వెదకడం లేదు, తిరగడం లేదు, వాడే మనల్ని వెతుకుతున్నాడు. ఎక్కడున్నారా అని, ఎలా జీవిస్తున్నారా అని, వారి క్రియలు ఎలా ఉన్నాయా అని. అర్థమవుతుందా? మనకై మనం పరీక్ష చేసుకోవేమో కానీ మనల్ని పరీక్షించేవాడు ఒకడున్నాడు. వెదుకుచున్నాడు, తిరుగుచున్నాడు, గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగాలా అని. పౌలు అపోస్తలుడు ఒక విశ్వాసిని గురించి అన్నాడు. ఆయన పేరు దేమా. దేమా ఇహలోహమును స్నేహించి మమ్మల్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఓ ప్రవక్త అన్నాడు, ప్రవక్త దగ్గర పనిచేసేటువంటి వాడిని, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నీ దాసుని నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటే, నువ్వు వెళ్ళినప్పుడు నీతో కూడా నా మనసు రాలేదా? గేహజీ. ఎవడైనా కాపాడారా వారిని? ఎవరు కూడా కాపాడలేదు. సాతాను ఏం చేస్తూ ఉన్నాడు? వెతుకుచున్నాడు. ఎలా వెతుకుచున్నాడు అంటే, భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు విశ్వాసులందరినీ. బెతెస్దాలో కూర్చున్న వాళ్ళందరినీ వాడు భూతద్దంలో పెట్టి చూస్తున్నాడు. తిరుగుచున్నాడు, మన చుట్టే తిరుగుతున్నాడు, మన కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాడు, మన విశ్వాస జీవితం చుట్టూ తిరుగుతున్నాడు. తనకై తను మోసం చేసుకుంటాడా, నా మోసంలో పడిపోతాడా అని వాడు వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. కాబట్టి వారి వలలో పడిపోకుండా, వాడి ఉరిలో చిక్కుకొనకుండా మనం బహుజాగరూకులమై మెలకువగలిగిన వారమై మిగిలినటువంటి వాటిని స్థాపించుకొని, మిగిలినటువంటి వాటిని బలపరుచుకొని ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడాలని ప్రభు కోరుతా ఉన్నాడు. తలలు ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, మా రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రములు.
రాత్రి మమ్మల్ని ప్రేమించి సార్ది సంఘం గురించినటువంటి సంగతులు మా గమనం తీసుకొచ్చారు. నీ క్రియలు నేను ఎరుగుదును, అవి నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. జీవించున్నామన్న పేరు నీకు ఉంది, కానీ నువ్వు మృతుడవు. కాబట్టి మిగిలిన వాటిని, చావనైనటువంటి మిగిలిన వాటిని బలపరచుము, స్థిరపరచుము అని నీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయా, మా జీవితాల్లో ఈ స్థితి లేదు. పేరుకు క్రైస్తవులంగా జీవిస్తున్నాం. వాస్తవమైన జీవం, యథార్థమైన జీవం మనలో లేదు. మోసంలో ఉన్నాం. మా హృదయం మమ్మల్ని మోసం చేస్తాం. హృదయంలో జీవధారాలు బయలుదేరుతాయి. మోసపోతున్నాం, మోసపుచ్చుకుంటున్నాం. తేరి చూసే అనుభవం లేదు, నిలకడైన జీవితం లేదు. విశాల మార్గంలో పయనించేటువంటి అనేకులను అనుసరిస్తున్నాం. ఇరుకు మార్గంలో ప్రవేశించాలని పోరాటం చేస్తున్నాం, కానీ అది మా వల్ల కావడం లేదు. కారణము, విశాలమైన మార్గంలో వెళ్ళే వారిని చూస్తున్నాం కనుక. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప వారికి ఎవరు కనబడలేదు. మేము మా ప్రభుని చూడలేకపోతున్నాము, అనుసరించలేకపోతున్నాము. లేవియకాండము 18:5 సెలవిచ్చారు, మీరు నా మాటలు విని నా ఆజ్ఞలు గైకొని ఎడల మీకు జీవమును దయచేస్తాను, మీకు ప్రాణము దయచేస్తాను. మా ప్రాణాధారము నీవే. ఆ పేరును తీసివేయండి. నామకార్థమైన జీవితం, మృతమైన జీవితం తీసివేయండి. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేయునని మీ దివ్యవాక్యం సెలవిస్తూ ఉండగా, అయా మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయండి, మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని నూతనపరచండి. మీ జీవం మాలో కుమ్మరించు తండ్రి. మీ సహాయం కోరుకొనిస్తున్నాం. ఎరిగి పడిపోయే స్వభావం కలిగిన వారము. శరీరమునకు ఆత్మకు ఎప్పుడు పోరాటమే. ఈ శరీరమును జయించుటకు తగిన శక్తిని మాకు అనుగ్రహించు. తోడైండుము, సహాయం చేయము. విన్నవారి హృదయాలలో కార్యం జరిగించి మమ్మల్ని మీ రాజ్యము కొరకు సిద్ధపరచు. మీ దీవెన ఆశీర్వాదం కోరుకొని మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించు. ఉదయకాల బాధ్యతలో వచ్చిన సహాయం కొరకు వందనాలు. రాత్రి మంచి విశ్రాంతిని దయచేయి. రాత్రిని ప్రజలకు సిద్ధపాట్లు సహాయపడము దేవా. వారి అక్కర్లు, వారి అవసరతలు ఎరిగిన దేవుడు. ఏ బాధలు, ఈ కష్టంలో, ఇబ్బందుల్లో ఉండి నీ ఇంటికి వచ్చారు, నీ సన్నిధిలో కూర్చున్నారు. వారి బాధలన్నింటికి నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించు తండ్రి. మీ తృప్తిని నీ బిడ్డలకు దయచేయము, ఆదరించు, కాపాడుమని వందనములు చెల్లిస్తున్నాం. రాలేకపోయినా నీ ప్రజల కొరకు మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. వారిని కూడా మీ చిత్తమైతే మరో తరుణము దయచేయండి, దీవించి కాపాడండి. మిగిలిన కోడికల్లో కూడా సహాయపడము. రేపటి దినము హెబ్రోన్లో యూత్ రిట్రీట్ ఉంటుంది, సహాయం చేయండి, దీవెనకరంగా చేయండి. మన బిడ్డలు అనేకులు చేరి వచ్చి మేలు పొందడానికి మీ కృప దయచేయమని సెల్లో ప్రార్థన చేస్తున్నాం. బెత్లెహేము ఆరాధన గృహము తల్లి మర్లగూడలో అభిదయ నగర్ కాలనీ సహాయం చేయండి. సిస్టర్స్ రిట్రీట్ దీవెనకరంగా ఉంచండి. మాకు కూడా ఆహ్వానం అందించబడింది. మా ఇద్దరు నుండి కూడా సహోదరులు వెళ్ళగలుగుటకు, మేలు పొందుటకు సహాయపడమని మీ నామమున ప్రార్థన చేస్తూ వందనములు చెల్లిస్తున్నాం. రేపటి దినం రిపబ్లిక్ డే. మా దేశానికి మీరు ఇచ్చినటువంటి గణతంత్ర దినోత్సవాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రముల కొరకై స్తుతిస్తుంటున్నాం. మా దేశానికి మీరు అనుగ్రహించినటువంటి రాజ్యాంగమును బట్టి వందనములు. నీ ప్రజలైనటువంటి వారు ఆ ఫలాలన్నీ అనుభవించుటకు మీరు తగిన సహాయం అనుగ్రహించు. పాలకులను కూడా దీవించుము, వారికి మంచి మనసు అనుగ్రహించు, వారి పరిపాలనలో సహాయపడండి ప్రభా. వారికి కూడా రక్షణ దయచేయము. మీ రాజ్యముల వారిని చూడగలుగుట కృప చూపించుము, దయ చూపించుమని మీ నామమున ప్రార్థన చేస్తూ వందనములు చెల్లిస్తుంటున్నాం. అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి బాగు చేయండి. ఆయా రకాల బలహీనతల్లో నీ ప్రజలైనటువంటి వారికి తగిన కృపను, సహాయతను అనుగ్రహించి
మీరు మహిమ పొందమని సరిలో ప్రార్థన చేస్తుంటున్నాం. మరోసారి దాసులు స్వామిలంకుల కొరకు, తండ్రి వివేక కొరకు, జానీ అన్న కొరకు, తండ్రి సుందర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియుల్ని ఆదరించండి, ధైర్యపరచండి. తండ్రి తన యొక్క భార్య లేనటువంటి లోటు, తల్లి లేనటువంటి లోటు పిల్లలకు, తన భర్తకును మీ పరలోక ఆదరణిచ్చి మీరు ధైర్యపరిచి కృప చూపించి సహాయపడమని మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తుంటున్నాం. తండ్రి అలాగే సామెలాడ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. డయాలసిస్లో సహాయపడండి. మీ దాసుని మన్నించుము. సమస్త విధమైనటువంటి పరిస్థితులన్నిటిలో నుండి చాలిన దేవుడుగా ఉంచి మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి కాపాడి భద్రపరచు. మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామం పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆజాగరూకుడనైతి నీచాశ్రయము విడచి, ఆజాగరూకుడనైతి నీచాశ్రయము విడచి, కరుణారసముకై కనిపెట్టితివి తండ్రి, కరుణారసముకై కనిపెట్టితివి తండ్రి, ప్రియ యేసుని మెచ్చితివి, ప్రియమారణ అందరికీ ప్రైజ్ లార్డ్.